కుటుంబంలో ఎవరు చనిపోలేదు. చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. మనందరం చేయగలిగేది పోయిన ప్రాణాలకి ఎంత విలువ ఇచ్చినా కానీ తిరిగి తీసుకురాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో 8 మంది మరణించారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అది కాకుండా కొంతమందికి గాయాలతో కూడా ఉన్నారు. వాళ్ళని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. వాళ్ళని మంత్రి నారా లోకేష్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారు. అనిత గారు హోమ్ మినిస్టర్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళారు. విషయం జరిగిన వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ మనం చూసుకుంటే కుమారస్వామి గారు వచ్చి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. నిన్న సాయంకాలమే ప్రతి ఒక్కళ్ళ అకౌంట్కి 25 లక్షలు చేరితే అన్నారు. ఇది కాకుండా కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్, అలాగే వాళ్ళ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళ టెన్యూర్ ఎంతకాలం ఉందో అంతకాలం వాళ్ళని ఇల్లు కూడా వెకేట్ చేయనివ్వం, అక్కడే ఉండనిస్తామని హామీ భరోసా ఇచ్చారు. లోకేష్ గారు రష్యా పర్యటన పూర్తి చేసుకొచ్చి హుటాహుటిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళారు. అండగా నుంచుని ఓదార్చుదామని వెళ్ళినప్పుడు అక్కడ యూనియన్ నేతల పేరుతో కొంతమంది రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. టీడీపీ వర్గాలు చెప్తుంది ఏంటంటే కొంతమంది వైసీపీ వాళ్ళు ఉండి వీళ్ళ వెనకమాల ఇలాంటి అరుపులు, చేష్టలు, వెకిలి వేషాలకి దారి తీశారంటున్నారు. లోకేష్ గారు క్లియర్ గా ఆయన చెప్పింది ఏంటంటే, ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్, దాన్ని మేమే కాపాడాం ప్రైవేటీకరణ కాకుండా అని చెప్తున్న తరుణంలో అక్కడ వామపక్షాలు కొంతమంది మద్దతుండి సానుభూతి పరులు వైసీపీకి ఉన్న వాళ్ళందరూ అక్కడ అందుకే ఇంతమంది చచ్చారా అన్న వర్డ్ అన్నారు. అంటే నాకు ఒక విషయం అర్థం కాదు, ఒకవేళ ప్రైవేటీకరణ చేస్తే ఎవరన్నా చనిపోకుండా ఉంటారా? రోడ్ల ప్రమాదాలు అవనండి, ఇండస్ట్రీస్లో అవనండి, డెత్స్ అనేవి చాలా కామన్. కానీ ఇది ఒక కామన్గా జరిగిన డెత్ అయితే కాదు. 8 మంది చనిపోవటం అనేది నిజంగా ఇట్ ఈస్ అ బిగ్ షాక్. ఆ షాక్కి గురయ్యి లోకేష్ గారు అవనండి, హోమ్ మినిస్టర్ అవనండి, డిప్యూటీ సీఎం అవనండి, ఆఖరికి సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి గారు అవనండి, వీళ్ళందరూ వీళ్ళు అక్కడ నుంచున్నారు, అండగా బాధితుల పక్కన నుంచున్నారు. కానీ నిజంగానే 11 టీం జగన్మోహన్ రెడ్డి తాపీగా ఇవాళ వస్తున్నాడు. అతనికి ఎంత సిన్సియారిటీ ఉంది, అతన్ని ఎవరు ప్రశ్నించరు. 11 టీం మెంబర్ని ఒక్కళ్ళు ప్రశ్నించరు జగన్మోహన్ రెడ్డిని. లాస్ట్ టెన్యూర్లో మనం చూసుకుంటే 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న 25,000 ఎకరాలని అక్కడ క్యాపిటల్ నిర్మించేద్దాం అన్న ప్రతిపాదన తీసుకొచ్చాడని చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అన్న మాటలు మర్చిపోతామా? ఒక ఇంటర్వ్యూలో ఆయన మెన్షన్ చేశారు. 25,000 ఎకరాలు తీసుకొచ్చి అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ వాడేద్దామని తన ఐడియా. అతని టెన్యూర్లోనే మనం చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేద్దామన్న ప్రతిపాదన తీసుకొచ్చింది. దానికి కనీసం నో కూడా చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడాం. దీనికి అదే దాన్నే నివేదిక రూపంలో నేను మన హోంమంత్రి గారికి తెలియజేశాను. అది మీరు చూస్తే వెంటనే దాన్ని ఆ ప్రైవేటీకరణ కూడా ఆగి ఈ రోజు ఇక్కడికి వచ్చింది. సైలెంట్ కూర్చున్నాడు. అతనికి కావాల్సింది కూడా అదే. అతనికి ఏ సెంటిమెంట్ ఉండదు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, వీటి గురించి ఏ రకంగా ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ లేని పర్సన్ జగన్మోహన్ రెడ్డి. కానీ అతనికి మాత్రం ఇప్పుడు వామపక్షాలు మద్దతు ఇచ్చే యూనియన్స్ అవనండి ఎవరు ఆ రోజు అతని పైన స్వరం వినిపించలేదు. కనీసం నిర్లక్ష్య ధోరణిలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎవరు పట్టించుకోలేదు. కానీ నారా లోకేష్ మాత్రం ఇక్కడ సీరియస్గా అందుకే ఇంతమంది చచ్చారా అన్న వర్డ్ తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మేము చెయ్యము, దాన్ని ఆపుతామన్న ప్రామిస్తో ఎన్నికలకు వెళ్ళారు. అదే రీతిలో మనం చూసుకుంటే వాళ్ళు ప్రైవేటీకరణ కానివ్వకపోగా 11,440 కోట్లు వాళ్ళు ప్యాకేజ్ తెచ్చారు. దీనికి 3 బ్లాస్ట్ ఫర్నేస్లు పునర్ప్రారంభించి సామర్థ్యం పెంచడానికి ఈరోజు ఎంతో తోడ్పడింది. లాస్లో ఉన్న కంపెనీని తీసుకొచ్చి ఈరోజు ప్రాఫిటేరింగ్ స్టేజ్కి తీసుకెళ్లారు. ఇది వాళ్ళ ఘనత. ప్రాఫిట్లో తీసుకొచ్చిన వాళ్ళపైన కూడా వైసీపీ పెయిడ్ బ్యాచ్ కొంతమంది చేపించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు నిన్న చాలా చీత్కారానికి గురైనవి. కానీ వైసీపీ వాళ్ళు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసే వీడియోస్ నారా లోకేష్ రెచ్చిపోతున్నాడు, అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, ర్యాష్గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. కానీ అక్కడ వాళ్ళన్న మాటలు ఎవరూ హైలైట్ చేయలేదు. ఎడిటర్ వేయండి ఇక్కడ ఒక్కసారి. ఇప్పుడు 8,097 కోట్లకి మళ్ళీ వాళ్ళు అప్రూవల్కి వెళ్ళారు. ఫైనాన్స్ మినిస్టర్ ఓకే చేసింది, క్యాబినెట్లో ఓకే అయిన తర్వాత మళ్ళీ మనకి కోక్ ఉత్పత్తి కోసం ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్కి 8,097 కోట్లు అలాట్ అవబోతుంది. వామపక్షాలకి, వైసీపీ సానుభూతి పరులకి ఒక ఆస్కారం కావాలి. ఆ ఆస్కారం నిన్న 8 మంది మృతి చెందడంతో దొరికింది.
ఆ దొరికినా కూడా ఎవరిపైన దండయాత్ర చేయాలి? అసలు ఎవరి కింద ఉంది విశాఖ స్టీల్? సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. ఇక్కడ కూర్చుని కూటమి మీద దాడి చేస్తుంటే ఎవరికైనా సెన్స్ ఉందా? ఎస్, వైసీపీ వాళ్ళకి బుర్ర ఉండదు, వాళ్ళ అధినాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. కానీ వామపక్షుల వాదులు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? ఇక్కడ ఇతను చచ్చారా అన్న వర్డ్ అన్నా కూడా కనీసం దాన్ని వాళ్ళు ఆలోచించట్లేదా? అందుకే చచ్చారా అన్న వర్డ్ అతను అంటున్నా కూడా లిటరల్లీ అక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడుతుంటే కనీసం దానిపైన స్పందన ఉండదా? ఇది కాకుండా నిన్న ఏం స్లోగన్లు ఇవ్వాలి, ఎలా మాట్లాడాలని చెప్పి సాక్షి టీవీ రిపోర్టర్ అక్కడ నుంచి మైక్ కూడా వెనకమాల అతని చేతుల్లో కనిపిస్తూ ఉంటుంది. అతను ఏం స్లోగన్స్ ఇవ్వాలి అని చెప్పి విపరీతంగా ఒక కాన్కాక్టెడ్ డ్రామా రన్ చేశారు. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫెయిల్యూర్గా చూపించాలి అని చెప్పి నినాదంతో వాళ్ళు ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫెంటాస్టిక్గా క్వశ్చన్ చేశారండి. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన నోళ్ళు ఈరోజు లాభాల బాటిలో పట్టించి ప్రైవేటీకరణ ఆపి, అది కాకుండా 8,097 కోట్లు ఇప్పుడు మంజూరు చేయడానికి రెడీగా ఉన్న అమౌంట్ కాకుండా 11,440 కోట్లు విశాఖ స్టీల్ ప్లాంట్కి మంజూరు చేసి ప్రాఫిటేరింగ్లోకి తీసుకెళ్లిన కూటమి పైన ఈ చిచ్చేంటి? అసలు యునానిమస్గా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చూసింది ఏంటంటే వాంటెడ్గా కూటమి పైన, నారా లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన బురద జల్లాలి అన్న ఐడియా దీని వెనకమాల ఉన్నది ఖచ్చితంగా వైసీపీ. వామపక్షాలు ఆలోచించుకోవాలి. మనకి ఎంత సానుభూతి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు విశాఖ కోసం? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా వాడుకుందాం అనుకుంటున్నాడు? ఎల్వి సుబ్రహ్మణ్యం మాటలు వినలేదా? ప్రైవేటీకరణ అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి రవ్వంత నో కూడా చెప్పలేదు, కాముకు కూర్చున్నాడు, విడ్డూరాన్ని చూస్తా కూర్చున్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరు ప్రశ్నించరు. ఏది ఏమైనా ఈరోజు 90 రోజుల్లోపు తను ఇచ్చిన హామీలు నెరవేర్చి నేను వస్తానని లోకేష్ చాలా టిట్ ఫర్ టాట్ గా ఇచ్చారు. 90 డేస్ డే టు టైం గుర్తుపెట్టుకో, 90 డేస్ చేసి చూపిస్తాము. అండ్ ఇది కరెక్ట్ కాదు, మేము ప్రైవేటీకరణ ఆపి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంత పైకి తీసుకెళ్తున్న తరుణంలో ఒక దుర్ఘటన జరిగింది, దానికి రెస్పాన్సిబుల్గా మేము వచ్చి మాట్లాడుతున్నామని లోకేష్ గారు స్పందించారు. వీ షుడ్ వెయిట్ అండ్ సీ. 90 రోజుల్లో ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తూ ఐఎమ్ కంక్లూడింగ్ మై షో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.